Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. విషాదకర సంఘటన. అసలు 3-4 డేస్ నుంచి వీడియోసే పోస్ట్ చేయట్లేదు. అనుకోకుండా మార్నింగ్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ నిన్న మధ్యాహ్నం నుంచి దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. మరి ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలిన సంఘటన లోపల 242 మంది చనిపోయారు. అదేవిధంగా అది కూలిపోయింది, కానీ మన అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి మెడికోలు లంచ్ చేసిన టైంలో కూడా హాస్టల్ పైన కూలిపోయింది. అక్కడ కూడా 70 నుంచి 100 మంది వరకు అని సమాచారం వస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే 350 వరకు మరి మృతులు జరిగినట్టుగా పెద్ద సంఘటన. మన ఇండియన్ ఏవియేషన్ చరిత్రలో కూడా ఇది ఒక పెద్ద సంఘటన. 2025 ఎంత ఆనందంగా ప్రారంభించామో అంత విషాదకరంగా మారుతుంది. గత వీడియోలో చెప్పుకున్నట్టుగా 2020 సంవత్సరం ఎందుకురా జీవించమరా బాబు అనుకునే విధంగా ఉన్నట్టు అనిపిస్తుందని ప్రేక్షకులు చెప్పారు కదా, అది నిజమో కాబోతుంది. ఇండియన్ ఏవియేషన్ చరిత్రలో పట్టిన పెద్ద యాక్సిడెంట్. ఇంతకుముందు ఒకసారి కూడా మన కనిష్క అనేటువంటి ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ని మరి ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదులు పేజ్ చేసినటువంటి విధంగానే సేమ్ ఇది కూడా అదే విధంగా సంఘటన కనిపిస్తుంది. మరి దీని వెనుక కుట్రకోణం దాగి ఉందా మరి ఏందో ఇంకా బ్లాక్ బాక్స్ దొరికితే కానీ అప్పుడు దీని యొక్క పూర్తి వివరాలు మనకు లభ్యం కావు. కానీ ఎనీవే చాలా విషాదకరమైన సంఘటన. దేశం మొత్తం శోక సముద్రంలో కూడా మునిగిపోయింది. ఇది ఇట్లా ఉంటే మనం 2025 యుద్ధం ముంగిట్లో ఉన్నామని చెప్పాం కదా, దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా నిన్న రాత్రి ఇజ్రాయిల్ ఇరాన్ యొక్క 9 అణుక్షేత్రాలపైన దాడి చేసింది. టెహరాన్, ఇస్ఫహాన్ ఇలాంటి మేజర్ అణుక్షేత్రాలపైన దాడి చేసింది. ఎందుకంటే ఇరాన్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది కదా, మీ దేశం వైపున 9 అణు వార్ హెడ్స్ని ఎక్కుపెట్టి ఉంచాము, ఏ క్షణంలోనైనా మీ ఇజ్రాయిల్ని బూడిద చేస్తామని చెప్పేసి రెచ్చగొట్టిండ్రు వాళ్ళు. వీళ్ళు ఇజ్రాయిల్లో రెచ్చిపోయిండ్రు. నిన్న నైట్ దాడి చేసిండ్రు, భీకర దాడి చేసిండ్రు. అది ఎంతవరకు వచ్చిందంటే ఈ అణు రియాక్టర్ నుంచి అణు ఇంధనం లీకేజ్ అయ్యి కూడా జరుగుతున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఇంకా వెంటనే ముఖ్యమైనటువంటి ఇస్లామిక్ రెసిడెన్సీ ఫోర్స్ అధికారులు కూడా చనిపోయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మేజర్ ఏంటంటే ఈ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడి చేసింది. ఆల్మోస్ట్ థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయినట్టు ఇది నాంది. ఎందుకంటే ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం లోపల ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు, నాటో కంట్రీస్ పరోక్షంగా అమెరికా దాడి చేయడానికి సహాయం చేస్తున్నట్టే ఇప్పుడు కూడా ఇరాన్కి రష్యా సాయం చేస్తుంది. పక్క 100% యుద్ధంలో పూర్తి తయారీ దిగుతుంది. నార్త్ కొరియా, రష్యా, ఇరాన్ 3 ఒక జట్టు కడితే ఇక ఇది ఎట్లయితే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ లోపల దేశాలు కూటమిగా ఏర్పడుతున్నాయో మెల్లిమెల్లిగా ఇది ఆ విషయానికి దారి తీస్తున్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు నాటో దేశాలు, యూరోప్ కంట్రీస్, అమెరికా, ఇజ్రాయిల్ ఒక కూటమిగా ఏర్పడుతుంది. ఇక్కడ రష్యా, ఇరాన్, నార్త్ కొరియా ఇంకా వస్తే దేశాలు. ఇండియా కూడా మనం రష్యా సైడ్ ఉంటాం ఖచ్చితంగా. జపాన్ కూడా రష్యా సైడ్ ఉంటుంది, అమెరికా సైడ్ ఉండదు. ఖచ్చితంగా 2 గ్రూపులుగా ఏర్పడి ఇది 3వ ప్రపంచ యుద్ధానికి నాంది ఇది. ఇప్పుడు ఖచ్చితంగా ఇరాన్, రష్యా కలిసి అమెరికా మీద, యూకే మీద, యూరోప్ కంట్రీస్ మీద దాడి చేస్తాయి. ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఇది యుద్ధం ముంగిట్లో ఉన్నాం కదా మనం, రోజుకొక సంఘటన జరుగుతూ ఉంది. ఇజ్రాయిల్ లేటెస్ట్గా యెమెన్ మీద దాడి చేసింది, జోర్డాన్ పైన కూడా దాడి చేసింది, హమాస్తో ఒక సైడు, హిజ్బుల్లాతో ఒక సైడు, మళ్ళీ ఇప్పుడు ఇరాన్తో కూడా పోరాడుతుంది. అటు ఉక్రెయిన్ రష్యా మీద విరుచుకుపడుతుంది. ఈ పశ్చిమ దేశ మద్దతు చూసుకొని రష్యా కూడా విధ్వంసకరంగా దాడి చేస్తే రష్యా దానికి ప్రతీకార దాడి కూడా చేస్తుంది. ఖచ్చితంగా జూన్ నుంచి జూలై మాసం లోపల 100% లాస్ట్ 3 మంత్స్ క్రితం కూడా ఒక సేమ్ వీడియో పెట్టినా. 2025 జూన్ జూలై మాసం లోపల ఖచ్చితంగా అణుదాడి జరుగుతుంది. 100% కరెక్ట్. ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ అటు సైడే దారి తీస్తున్నాయి. ఇప్పుడు రష్యా కూడా సిద్ధంగా ఉంది, అటు ఇరాన్ సిద్ధంగా ఉంది, ఇటు ఇజ్రాయిల్ దగ్గర కూడా 110 అణుబాంబులు ఉన్నాయి. అది కూడా ఇరాన్ మీద దాడి చేయడానికే ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు చిన్న దేశం. ఇరాన్ కూడా ఒకవేళ ముందు దాడి చేస్తే వీళ్ళ దేశం ప్రపంచ పటంలో కూడా మిగిలదు, బూడిదగానే మిగిలిపోతుంది ఇజ్రాయిల్. కాబట్టి ఇజ్రాయిలే ముందుగా దాడి చేసేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. 2025 అనుకున్నట్టుగానే భయానకంగా, బీభత్సంగా, రౌద్రంగా, ప్రాణ నష్టాలతో స్టార్ట్ అయింది. అది స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకటే విషయం చెప్పాను, తిండి గింజలు, ఆహార ధాన్యాలు కొంచెం ఇంట్లో కూడా ఒక 6 నెలలకు సరిపడా స్టోర్ చేసుకొని చెప్పి నేను లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టినా. సేమ్ వీడియో పెట్టినా. ఈ మన నోస్ట్రాడామస్, బాబా వంగా వాళ్ళు చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ని బేస్ చేసుకొని ప్రజెంట్ ఉన్నటువంటి ఒక ఇన్ని రోజులు కామ్గా ఉన్నటువంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పుడు భీకరంగా మారింది.
రష్యాను ఎంత రెచ్చగొడుతున్నారంటే అది అణుదాడి చేసే విధంగానే ఖచ్చితంగా అణుదాడి చేయకుండా ఈ జెఫ్రోజియా అని చెప్పేసి మన యూరప్ దేశాలకు యుక్రెయిన్కి మధ్యలో బార్డర్లో ఒక అణు రియాక్టర్ ఒక అణు సంస్థ ఉంటుంది. రష్యా ఏం చేస్తుందంటే ఖచ్చితంగా దీనిపైన దాడి చేస్తుంది. అంటే అణుబాంబు వేయాల్సిన అవసరం లేదు. ఈ కింజర్ మిజైల్తో దాడి చేసింది అనుకో, అక్కడ ఉన్నటువంటి అణు కర్మాగారం మొత్తం ధ్వంసమై యూరప్ దేశాలు మొత్తం అణుధార్మిక బారిన పడతాయి. ఖచ్చితంగా రష్యా ఇదే చేయబోతుంది. రానున్న వారం రోజుల్లో కూడా జరిగేది ఇదే. అంటే ప్రత్యక్షంగా అణుదాడి చేయకుండా ఎప్పుడైతే ఇట్లా చెర్నోబిల్లో ఏ విధంగా అయితే అణు రియాక్టర్ పేలి అణుధార్మికత ఏ విధంగా అయితే వెలువడిందో, ఇప్పుడు ఖచ్చితంగా యూరప్ కంట్రీస్ లోపల, అంటే బాబాంగా కూడా చెప్పింది, అక్కడ యూరప్ కంట్రీస్ లోపల గడ్డి కూడా మొలవదు, మొత్తము కరువు కొర లోపల చిక్కుంటారు అని చెప్పినట్టే ఖచ్చితంగా 100% అవుతుంది. ఇది మన పూర్వీకులు, తత్వవేత్తలు, ఫిలాసఫర్లు భవిష్యత్తును ముందే ఊహించి చెప్పేవాళ్ళు. మన దగ్గర పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా వీళ్ళు కూడా చెప్పారు కదా, చెప్పిన పొల్లు పోకుండా జరిగినాయి. ఇప్పుడు బాబాంగా ఏం చెప్పింది, 2025 లోపల ఏలియన్స్ 12,000 మందిని కిడ్నాప్ చేస్తారని చెప్పింది. అంటే ఆమె ఆ రోజుల లోపల చెప్పింది 12,000 మంది, అంటే అప్పుడున్న జనాభాకు చెప్పింది. మరి ఇప్పుడున్న జనాభాకు 12 కోట్ల మందిని కిడ్నాప్ చేస్తారు. అది కూడా జరిగేది ఈ 2025లో ఉందంట. ఏలియన్స్ అటాక్ జరిగేది కూడా ఉందంట. ఇంకోటి గ్రహ శకలాలు కూడా, మెటియర్స్ అంటారు కదా, ఈ సుదూర విశ్వంలో ఉన్నటువంటి ఒక మెటియర్స్ కూడా రీసెంట్గా నాసా ఒక విషయాన్ని పసిగట్టింది. ఒక 2 మెటియర్స్ భూమిని ఢీ కొట్టడానికి ఛాన్స్ ఉన్నాయని చెప్పింది. అంటే 2025 ఎంత భయానకంగా ఉంటుందో ఇవన్నీ ప్రిడిక్షన్స్కు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కంపారిజన్ చేసి చూస్తే ఆ విషయం ఇట్టే మనకు అర్థమవుతుంది, కళ్ళ ముందే ఉంది. కొంచెం ఆహార ధాన్యాలు, కొంచెం ఇంట్లో కావాల్సిన నిత్యావసర సరుకులు ఇంత స్టోర్ చేసి పెట్టుకోండి. యుద్ధం స్టార్ట్ అయినా ఒక 6 నెలలు సంవత్సరం వరకైనా సర్వైవ్ కావచ్చు. ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాల వారే ఎక్కువ సఫర్ అవుతారు. యుద్ధం అనేది జరుగుద్దనే కోరుకుంటున్నాం. కానీ ప్రజెంట్ ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం ముంగిట్లో కూడా మనం ఉన్నాం. కళ్ళు మూసి తెరిచేలోగా ఏదైనా జరిగేటువంటి ఆస్కారం ఉంది, ఖచ్చితంగా జరిగే ఆస్కారం ఉంది.